సార్ నమస్తే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మీ పేపర్ మిల్ అసోసియేషన్పై కొన్ని ఆరోపణలు వచ్చినాయి కదా. కూటమి ప్రభుత్వ టీడీపీ నాయకులు 16 కోట్లు లంచం ఇమ్మన్నట్టు, ఫండ్స్ ఇమ్మన్నట్టు, అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా అరాచకాలు జరుగుతున్నాయంటే మీకు ఇప్పుడు లైవ్లో వినిపిస్తారండి. ఫోన్ చేసి ఏ రకంగా మాట్లాడారో మీరే ఇందిరిగానే. సార్ నమస్తే అండి. నమస్తే. 16 కోట్లేమో వాళ్ళేమో పన్ను కట్టాలి, మాకు కడతలేదు. ఈ పేపర్ మిల్ వంచాలనే మూసేయాలనే ఆడు మారువాడిగాడు ప్రవీణ్. చెప్పండి సార్. నువ్వేమో వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో పుచ్చి మాటని వెళ్ళి ఏం పీకారు, మా మీద కామెంట్ చేస్తావు. నేను విడిచిపెడతానని అనుకోకు, కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎవరికైనా సరే. సరే అది మీకు వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను. విర్రవీగిపోయారు 5 ఏళ్ళు. నా తొక్కలో కూడా భరతగాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు అందరూ ఏం చేయగలరు? మొత్తం నాశనం చేశారు పేపర్ మీద. అప్పుడు ఉన్న పరిస్థితులు మీకు ఎందుకు వెళ్ళాను తెలుసు. నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు తెలుసులేవయ్యా బాబు. ఇప్పుడు రాజయ్య మనల్ని ఇది చేస్తారు కదండి. అవునండి. బుచ్చి చౌదరి సలహా మీద వెళ్ళావు. ఇప్పుడు బుచ్చి చౌదరి ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి. దాన్ని మా యోగ నిద్రలో పోయింది, అది 10 ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ. కానీ మిమ్మల్ని అంత తేలిగ్గా ఇడిచిపెడతామని అనుకోకండి. ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏమనుకొని పెట్టావు? నీ తాగత ఏంటి, నువ్వేంటి, ఏమనుకొని పెట్టావు? నేను అందుకనే నీ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాను. అంత తేలిగ్గా ఇడిచిపెడతామని అనుకోకు సార్. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి మిమ్మల్ని పేపర్ మిల్ని మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారంటారు టీడీపీని. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు. వాళ్ళు ఏమీ చేయలేక గతంలో మేము 6,000 రూపాయలు పెంచుదామంటే కార్మికులకు మీరు ఎలక్షన్ మూమెంట్లో అక్కడ గేటు దగ్గరికి వచ్చి మేము నెగ్గిన వెంటనే నెల రోజుల్లో 10,000 రూపాయలు తీసుకొస్తానని చెప్పి నెల రోజులు కాదు కదా 7 నెలలు గడిచినా ఏమీ చేయలేక ఎలా దీన్ని డైవర్షన్ చేసి చూశారు కదా. ఫోన్లో ఎలా బెదిరిస్తున్నారో. అతని పార్టీ ఉన్న బుచ్చి చౌదరి గారినే ఆడేం చేస్తాడు ఈడేం చేస్తాడని మాట్లాడుతున్నాడంటే ఒక మారువాడి వాడండి. ఇండస్ట్రియలిస్ట్ పట్టుకొని 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని ఇండస్ట్రీలో ఏమో కావాలి అంటున్నారు. మళ్ళీ ఇండస్ట్రియలిస్టులను బెదిరిస్తున్నారు. పన్ను కొట్టు, నువ్వు 16 కోట్లు కట్టాలి, ఆడు ఈడు. ఆ భాష చూశారు కదా ఏ రకంగా జనాల్ని ఎలాగ పరిపాలిస్తున్నారనేది. ఆడు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఒక జనాల్ని ఏమనుకుంటే ఏమనుకొని అబద్ధాలనే నమ్ముతున్నారు. ఇప్పుడు నిజంగా కూడా వాస్తవంగా ఏంటంటే మనం అబద్ధం చాలా ఈజీ చెప్పడం, కానీ ధైర్యం చెప్పడమే దానికి దమ్ము కావాలి. ఆ ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి జనం అబద్ధ మాటలు నమ్మి ఈవేళ వాళ్ళకి పట్టం కడితే ఏ రకంగా మోసం చేశారో మనం చూసాం. ఇవి ఆంధ్ర ప్రజలు అబద్ధాలనే నిజం ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. అబద్ధాలని నిజాల్లాగా అనే భావనలోకి తీసుకెళ్ళిపోయారు కూటమి ప్రభుత్వం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీల గురించి ఎలా ఆలోచించేవారు అప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు మాకు గోకవరం ఉంది, మాకు 20 కిలోమీటర్ రాజమండ్రికి. అక్కడ గోకవరంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది కదా, అది ఆయన ఓపెన్ చేసిందే కదా హుటాహుటినే. అలాగే ఆదిత్య బిర్లా వాళ్ళు వచ్చారు కదా. కాకపోతే ఏంటంటే మేము సంక్షేమం 2,97,000 కోట్లు ఇచ్చాం, ఏ ప్రభుత్వం ఇవ్వలేదని దాని మీద ఫోకస్ పెట్టాం తప్ప ఇవన్నీ మొత్తం రోడ్లు అన్నిటి పూర్తి చేసింది ఎవరు? ఇవాళ ఫ్లైఓవర్లు విజయవాడలో కట్టింది ఎవరు? రోడ్లు కూడా వేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ కరోనా వచ్చి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అక్కడ బీహార్ వచ్చిన వర్కర్స్ అందరూ కూడా ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కరోనా టైంలో విపత్కర పరిస్థితుల్లో వస్తే అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిదీ ఓపెన్ శంకుస్థాపనలు చేసాం. ఆ రోజు వైజాగ్ ఇండస్ట్రియలిస్ట్గా క్యాపిటల్గా మనం పెట్టుకొని ఎదరికి వెళ్ళాలని చూసాం. ఇప్పుడు ఈ చేస్తున్న వీళ్ళ పని ఏంటి? ఈ చేస్తున్న పని వీళ్ళు కూడా అదే కదా.